తన నాన్నమ్మ స్వర్గీయ వి శారదా హెచ్ రావు 1983లో నెలకొల్పిన గుర్రాల సత్యేంద్ర కృష్ణ మెమోరియల్ కాలేజీ 4 దశాబ్దాలు పూర్తి చేసుకుందని కళాశాల డైరెక్టర్ పి శరత్ కృష్ణ చెప్పారు. త్వరలోనే 40వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శారదారావు ఎంతో కృషి చేసి రాష్ట్రంలోనే పేరెన్నికగా కళాశాలగా తీర్చిదిద్దారని తెలిపారు. ఇక పిడింగొయ్యలో 3 ఎకరాల స్థలంలో భవనాలు నిర్మించారని తెలిపారు. ఇక్కడ చదివిన వారిలో 4000 మంది వివిధ బార్ అసోసియేషన్లలో న్యాయవాదులుగా నమోదయ్యి ప్రాక్టీస్ చేస్తున్నారని, హైకోర్టులో 5 జడ్జీలుగా ఉన్నారని, దాదాపు 40 మంది డిస్ట్రిక్ట్ జడ్జీలుగా ఉన్నారని ఆయన వివరించారు. శారదారావు గారు డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్గా చేసి 6 పదుల వయసు తర్వాత 1983లో జిఎస్కేఎం లా కాలేజ్ స్థాపించబడింది. ఈ జిఎస్కేఎం లా కాలేజ్ ఏపీలోనే యూనివర్సిటీ కూడా లేని రోజుల్లో పెట్టిన కాలేజ్ ఇది. అండ్ ఈ కాలేజ్ నుంచి 5 హైకోర్టు జడ్జెస్, 4000 మంది అడ్వకేట్స్ బార్ కౌన్సిల్ ఎన్రోల్ అయి ఉన్నారు. అలాగే 40 మంది డిస్ట్రిక్ట్ కోర్టులో జడ్జెస్ అయి ఉన్నారండి. సో ఇంత ఘన చరిత్ర ఉన్న కాలేజ్కి ఈ సంవత్సరం 40వ వార్ష్ కోసం చేసుకుంటాం. ఈ సందర్భంగా మీ అందరి సపోర్టు ఈ 40వ వార్ష్ కోసంలో ఉండాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే డైరెక్టర్ అయిన నా మీద వ్యక్తిగత కష్టాలు కట్టి 2 వ్యక్తులు నా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. దానికి కేసులు లాంటివి కూడా పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఫాల్స్ కేసులను రిఫర్ చేయడం జరిగింది. కానీ అదే ఫాల్స్ కేసుని యూనివర్సిటీకి, బార్ కౌన్సిల్కి, బీసీ వెల్ఫేర్కి అన్నిటికీ పంపి మా పేరు ప్రఖ్యాతులు పోయినట్టు చేస్తున్నారు. ఆ రిఫర్ చేసే కాపీ కూడా మా దగ్గర ఉందండి. ఇది పోలీసులు రిఫర్ చేసిన కాపీ. సో అయినా సరే వాళ్ళు ఏదో నా మీద ఎఫ్ఐఆర్ ఉంది, అది ఉంది, ఇది ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి ఈ విషయాలన్నిటికీ మేము ఖండిస్తున్నామండి. సో నిజంగా మేము ఏమైనా తప్పు చేసి ఉంటే మీ ముందు వచ్చి నిలబడతాం మేము. సో ఇది 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళు అయినా పోలీసులు తప్పు కేసులన్నీ కొట్టేసిన కేసులన్నింటినీ పట్టుకుని వీళ్ళు దుష్ప్రచారం చేసి మా పరువు ప్రఖ్యాతులు పోయేటట్టు చేస్తున్నారు. సో ఇవన్నీ ఎవరు నమ్మొద్దని మనం చేసుకుంటున్నాం. వెళ్ళబోతున్నామండి. ఆల్రెడీ నోటీసులు పంపించడం జరిగిందండి.